ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వచ్చి ఒక ప్రైమరీ డౌట్, టిఆర్ఎస్ ఏర్పాటు చేసుకుంటున్నటువంటి బహిరంగ సభల బీఆర్ఎస్ వేడుకల ఏంటి అసలు యాక్చువల్గా ఏం జరగబోతోంది వరంగల్లో? ఇప్పుడు మీ పేరు కవిత, మీరు ఈ పేరు వద్దనుకొని ఒక గెజెట్ పబ్లికేషన్ ద్వారా ఇంకొక పేరు పెట్టుకుంటారు. మనిషి అయితే మీరే కదా, నేనే ఉంటా. పేరు మారినంత మాత్రాన మీ బర్త్డే మారుతుందా, లేకుంటే మీ బర్త్డే సంబరాలు మార్చుకుంటారా? అసాధ్యం కాదు కదా. కాబట్టి టీఆర్ఎస్ కూడా అంతే. టీఆర్ఎస్ అనేది ఒక పార్టీ, ఆ పార్టీ పేరు మార్చుకున్నంత మాత్రాన ఆవిర్భావ దినం మారదు, దాని వయస్సు మారదు. కాబట్టి ఇంకో బర్త్డే ఉండదు దానికి. కాకపోతే దిశా నిర్దేశం అనేది ఉంటుంది, ఏ గమ్యంకు వెళ్ళాలి, ఏ లక్ష్యంతో పనిచేయాలని. ఇప్పుడు ఉద్యమ పార్టీ, రాజకీయ పార్టీ, ఆ తర్వాత జాతీయ పార్టీ, ఇప్పుడు ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అక్కడ కనిపిస్తుంది కదా ప్రస్థానంలో. ఈ మజిలీని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఉద్యమ పార్టీగా మొదలై తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో స్టార్ట్ అయ్యి భారత రాష్ట్ర సమితిగా ఎదిగింది అది. అయితే ఎదుగుదలలో కొన్ని డిఫెక్ట్స్ వచ్చాయి, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్. భారత రాష్ట్ర సమితిగా పేరు ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా మనం విస్తరించాలి, భారతదేశ నైసర్గిక భౌగోళిక పరిస్థితులను బాగా కేసీఆర్ గారు అధ్యయనం చేశారు 5-6 నెలలు చేసి, మన అవసరం దేశం మొత్తం ఉంది, తెలంగాణను మనము ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దగలిగాము. ఒక 3 సంవత్సరాల ముందు నుంచి ఆయన రెండవ టర్మ్ స్టార్ట్ అయిన తర్వాత తన పథకాల వల్ల వచ్చే ఫలితాలను పెద్ద ఎత్తున అన్ని భాషలలో, మహారాష్ట్రలో మరాఠీ భాషలో, బెంగాలీ భాషలో కలకట్టాలో, ఇట్లా ప్రతి దగ్గర కూడా, హిందీలో, నార్త్ ఇండియన్, పంజాబీలో, ఇట్లా అన్ని భాషలల్లో ఫ్రంట్ పేజీలలో యాడ్స్ వచ్చాయి గవర్నమెంట్ తరఫున, డిఐపిఆర్ తరఫున. ఆయన ఏమనుకున్నాడంటే, నా గురించి దేశమంతా కూడా పాజిటివ్ టాక్ ఉంది కాబట్టి నేను భారతదేశ వ్యాప్తంగా విస్తరిస్తే ఒక 3వ జాతీయ పార్టీ కాగలుగుతా. ఎందుకంటే ఇప్పుడు అన్నీ దెబ్బతిన్నాయి. ఒక అరవింద్ కేజ్రీవాలే కొద్దిగా పక్కకు పోయి పంజాబ్లో అధికారంలోకి రాగలిగాడు. అది కూడా కొంత ఇన్స్పిరేషన్ కావచ్చు కేసీఆర్ గారికి. ఎందుకంటే మహారాష్ట్ర నుంచి ఈ రైతు బంధు కోసం మా ఊళ్ళను తెలంగాణలో కలపండి అని చెప్పి ఒక నినాదం మొదలైంది, ధర్నాలు మొదలైనవి, బస్సులు వేసుకొని వచ్చారు, మీరు రండి మహారాష్ట్రకు అని చెప్పి. పక్కనున్న వాళ్ళు మహారాష్ట్రలో అద్భుతం జరుగుతుంది, మనం పోతే అధికారం వస్తుంది మనకని, పంజాబ్లో కదా అరవింద్ కేజ్రీవాల్కి వచ్చినట్టుగా మనకు కూడా బాగుంటుంది, ఇంకో రాష్ట్రం మనకు తోడవుతుంది, జాతీయ పార్టీ చేయాలనే ఒక ఆకాంక్ష. కానీ తొందరపాటని నాకు ఇప్పుడు అనిపించేది. ఆ రోజుల్లో ఏంటంటే నేను మాట్లాడుకున్న సందర్భాలు లేవు, కనీసము దీని మీద మీ ఒపీనియన్ ఎందుకని కూడా ఎవరు అడగలేదు బీఆర్ఎస్ నుంచి. సరే అప్పుడు అనుకున్నాం మంచే కదా, అన్నీ వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు, కొంత ఉండొచ్చు, లేకుండా ఎందుకు పెడతారు జాతీయ పార్టీ, ఆంధ్రలో కానీ పక్కనున్న రాష్ట్రాల్లో కానీ కొంత చేసుకొని ఉంటారు గ్రౌండ్ వర్క్ అని అనుకున్నాం. కానీ వాస్తవంగా ఏ గ్రౌండ్ వర్క్ చేయకుండా ఒక్క మహారాష్ట్రలో వచ్చిన స్పందనను పట్టుకొని భారత రాష్ట్ర సమితిని పెట్టేశాడు. అది ఇప్పుడు అనుభవంలో తేలింది ఏంటంటే తప్పుడు నిర్ణయం అని. ఆ తర్వాత ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఇటు అస్సాం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మీరు అన్నట్టుగా మహారాష్ట్ర, ఎక్కడి నుంచి కూడా అక్కడ ప్రతినిధులు, అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు వచ్చి మాట్లాడలేదు, ఈయన కూడా వెళ్ళి వాళ్ళని కలవలేదు కదా. అంటే వాళ్ళు ఎన్నోసార్లు ఫోన్లు చేశారని చెప్పారు. నేను కూడా మహారాష్ట్రలో ఉన్న ఈ బీఆర్ఎస్ టీం లీడర్లతో సంబంధం ఉండే నాకు, ఎందుకంటే అప్పుడు మీటింగ్స్ పెట్టినప్పుడు నేను పోయినాను పరిశీలించుదామని. తర్వాత నేను జాతీయ ఈ నదుల మీద నేను అధ్యక్షునిగా ఉన్నా కాబట్టి ఫ్రీక్వెంట్గా నేను మహారాష్ట్ర అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాను. అయితే వాళ్ళు నాకు ఫోన్లు చేసి కంప్లైంట్ చేశారు, సరే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి ఓడిపోయిన తర్వాత మా ఫోన్లు ఎవరు ఎత్తట్లేదు, మరి మేము ఉండాలన్నా, మేము పోవాలన్నా, మా కనీసం ఒక డైరెక్షన్ కూడా ఇస్తలేరు. అది పెద్ద తప్పమ్మా. ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా కొనసాగాలనుకుంటే వాళ్ళకు ఇక్కడ ఓడిపోయిన మరుక్షణం మహారాష్ట్ర పోయి కూర్చోవాల్సి ఉండే, అక్కడ ఎలక్షన్లకు సన్నద్ధం చేయాల్సి ఉండే, టికెట్లు ఇవ్వాల్సి ఉండే. చాలామంది నమ్మి వచ్చారు కదా, అదేం చేయకపోగా వాళ్ళకు డైరెక్షన్ ఇవ్వకపోతే మొత్తం అందరు మళ్ళీ వేరు పార్టీలలో వీళ్ళు పోటీలు చేశారు. కొందరికి డిపాజిట్లు వచ్చినాయి, కొందరికి రాలేదు. సో ఎటు కాకుండా అనాథలైపోయారు వాళ్ళు. అది అది ఆ రకమైన ప్రవర్తన అది ఉంది టీఆర్ఎస్లో మొదటి నుంచి కూడా. మహారాష్ట్రలో నాకు గుర్తున్నంత వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు, ఒక గ్రామానికి సర్పంచ్ కూడా టీఆర్ఎస్ తరఫున వచ్చారు అనేది ఇప్పుడు చాలా ఘనంగా చెప్పుకున్నారు, అదొక వార్త. కానీ మంచి పునాది పడ్డదమ్మా. కేసీఆర్ గారు మామూలుగా చేయలే, ఇటు సాంగ్లీ పోయాడు, అటు ఔరంగాబాద్ పోయాడు, నాందేడు, ఇటు పక్కన మళ్ళీ నాగపూర్ పోయాడు. అంటే
ఆడ కొన్నారు కదా, ఆఫీసులు కొన్నారు. అవును. ఆ, అయితే కంటిన్యూ చేయాల్సి ఉండే. అవును. కనీసం మహారాష్ట్ర వరకైనా వీళ్ళని మళ్ళీ నిలబెట్టి వాళ్ళకు కొంత ఫండింగ్ ఇచ్చి అధికారికంగానే నిలబెట్టుకోవాల్సి ఉండే. బహుశా ఎప్పుడైతే ఆ ఓటమి వచ్చిందో, జనరల్గా ఓటమి వచ్చిన తర్వాత సమీక్ష చేయడం అనేది కేసీఆర్లో ఉండదు, ఆయన ఆలోచనలలో అది ఉండదు. ఆయనకాయనే అనుకుంటాడు కారణాలు ఏంటని, దగ్గర వాళ్ళతో మాట్లాడుకుంటాడు, ఎంక్వైరీ చేయండి అని తెలుసుకోమని చెప్తాడు, ఇంకా దాన్ని వదిలేస్తాడు అంతటితోని. ఉమ్. సో అది ఆ రకంగా మహారాష్ట్ర అనాథైపోయింది. ఇంకా తర్వాత కాలంలో ఆయన ఎక్కువగా విస్తరించడానికి చేసిన ప్రయత్నాలు ఏమీ లేవు. జాతీయ స్థాయిలో ఆయన ఒకవేళ ఎంపీగా తనే పోటీ చేసి గెలిచి, ఇది సిద్దిపేట నియోజకవర్గం నుంచి వెంకటరామరెడ్డి టికెట్ ఇచ్చే బదులు ఆయనే పోటీ చేసి గెలిచి ఉమ్. ఎమ్మెల్యేకి రిజైన్ చేసి ఉంటే, ప్రతిపక్ష నాయకత్వం మన కేటీఆర్ గారికి ఇచ్చి ఉంటే, డెఫినెట్గా ఏంటంటే మళ్ళీ దేశవ్యాప్తంగా ఆయన ఉన్న వాక్చాతుర్యము, దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల పట్ల ఆయనకున్న అవగాహన, ఆయన ఒక జాతీయ నాయకునిగా ఎదిగేవాడు. ఆ. బట్ రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పుడు లాలూ ప్రసాద్ కానీ, మమతా బెనర్జీ కానీ, మన మాయావతి కానీ, మమత కానీ, తర్వాత ములాయం సింగ్ యాదవ్ కానీ, వాళ్ళందరూ పార్లమెంట్కి వచ్చి ఉమ్. పార్లమెంట్ ద్వారా మళ్ళీ వాళ్ళ ప్రతిభను చాటుకున్నారు. బట్ అది తీసుకోలేదు కేసీఆర్ గారు. ఉమ్. నేను కూడా ఎన్నోసార్లు మీడియాలో చెప్పాను, ఆయన ఆయన అసెంబ్లీలో ఉండొద్దు, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో, ఆయన పార్లమెంట్కి పోవాలి, జాతీయ నాయకుడు కావాలని చెప్పాం. బట్ ఎందుకో ఆయన విముఖత చూపెట్టిండు. గెలిచేవాడు, ఆయన నిలబడితే ఖచ్చితంగా గెలిచేవాడు. ఇప్పటికి కూడా జాతీయ నాయకుడు అవ్వాలి అనేది ఉందా? ఒకప్పుడు ప్రధానమంత్రి క్యాండిడేట్గా ప్రొజెక్ట్ అయ్యారు, అలాంటి నినాదాలు ప్రచారాలు ఇవన్నీ కూడా జరిగాయి. ఆ తర్వాత ఇక్కడ తెలంగాణలో ఏవైతే అమల్లో ఉన్నటువంటి పథకాలు ఉన్నాయో వీటిని రోల్ మోడల్గా తీసుకుందాం, దేశవ్యాప్తంగా అవి ప్రవేశపెడదాం. రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ అందిస్తున్నటువంటి విద్యుత్తు కావచ్చు, ఇలా రెప్పపాట్లో కూడా పోదు, ఇదంతా ప్రతి చోట కావాలి, రైతులకు మనం ఫ్రెండ్లీగా ఉండాలి, ఇలాంటి అట్మాస్ఫియర్ అక్కడ దేశవ్యాప్తంగా క్రియేట్ చేస్తామని అంత పెద్ద ఎత్తున ప్రచారాలు బహిరంగ సభల్లో చెప్పిన తర్వాత ఒక్కసారి సైలెంట్గా అయిపోయారు. అదే ఒక్క ఓటమితో నిరుత్సాహపడకూడదు. ఉమ్. బట్ ఆయన స్వభావం అది, మనం ఏం చేస్తాం. ఆయన చాలాసార్లు ఆటుపోట్లకు గురైనప్పుడు కూడా ఇటువంటి పరిస్థితే. ఆయన తెలంగాణలో 2008లో ఉప ఎన్నికల్లో 9 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఓడిపోగానే అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. ఉమ్. 2-3 రోజులు పట్టింది మళ్ళీ ఆయనను బుజ్జగించి సముదాయించి. జయశంకర్ లాంటి వాళ్ళు, హరీష్, కేటీఆర్, వీళ్ళంతా ఇంకెవరికి ఇచ్చినా మళ్ళీ ఇది నడవదు, తెలంగాణ రాదు, ఉమ్. మీరే ఉండాలి అని మాలాంటి వాళ్ళని కూడా అప్పీల్ చేశాం. బట్ ఆయన లోపల అది ఉంది కొంచెం, ఆ రకమైన ఆలోచనలు వస్తుంటాయి ఆయనకు. ఇంకా మళ్ళీ నాకు తెలిసి ఇవాళ మనం మాట్లాడుకుంటే కనుక జాతీయ స్థాయిలో ఆయన నాయకత్వం అవసరం అనే దానిలో నాకు ఎటువంటి సందేహం లేదు. సమకాలీన భారతదేశ రాజకీయాల్లో ప్రజల పట్ల ప్రేమ కావచ్చు, సమస్యల పట్ల ఒక అవగాహన కావచ్చు, పరిష్కార మార్గాల పట్ల ఒక దృష్టి కావచ్చు, ఆయనకున్నట్టు ఎవ్వరికీ లేదు. మోడీకి లేదు, రాహుల్ గాంధీకి లేదు, ఇంకెవరికి లేదు. ఆయన అవసరం చాలా ఉందనే సరే భారత రాష్ట్ర సమితి పెడుతున్నాడని సంతోషంగా అందరం కూడా దాన్ని సమర్థించినాం. అది కొనసాగించే పరిస్థితి ఆయన కనబడలేదు. ఉమ్. ఇప్పుడు వెనక్కి తగ్గారు. కనీసం జాతీయ స్థాయిలో గొంతు అన్న వినిపించాలి. ఉమ్. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఎంపీలు కూడా లేరు, ఉన్నటువంటి రాజ్యసభలో 3-4 ఉన్నారు, అంతకు మించి అక్కడ వాయిస్ అనేది వినిపిస్తుంది. మీరు చెప్పినట్టుగా డిఫరెంట్ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నారు, వాటికి అధ్యక్షులు ఉన్నారు, చాలా బలంగా వాయిస్ వినిపిస్తున్నారు, పోరాడుతున్నారు. టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో పోరాటం చేస్తుందా అంటే? జాతీయ స్థాయిలో పోరాటం చేయడానికి లోక్సభలో ఎవరూ లేరు. లోక్సభ వాయిసే ప్రధానంగా వస్తుంది మనకు. ఉమ్. అవును. రాజ్యసభలో ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, సమస్యల మీద మాట్లాడుతున్నారు, వాళ్ళకు అవకాశం కూడా ఇస్తున్నారు. నిన్న చూడండి మీరు, ఒక్క ఎమ్మెల్యే ఉన్న మజ్లిస్ అతన్నేమో అఖిలపక్షాన్ని పిలిచారు. ఉమ్. 4 రాజ్యసభ మెంబర్స్ ఉన్న టీఆర్ఎస్ను పిలవలేదు. ఉమ్. దీనిలో అఖిలపక్షం పిలిచినప్పుడు 5 ఉన్న ఒక పార్టీకి 5 ఉన్న పార్టీకి అవకాశం ఇస్తారు. 4 ఉన్నారు కదా, మరి ఓవైసీకి ఎందుకు ఇచ్చినట్టు, ఉమ్. వాళ్ళకి ఎందుకు ఇవ్వనట్టు? సరే పక్కకు పెట్టేస్తున్నారు వాళ్ళు. అక్కడ ముస్లిం వాయిస్ కావాలి అనుకున్నారేమో. అట్లా చూడొద్దు కదా, పార్టీ అన్నప్పుడు పార్టీ. మరి ఆయన పిలిచినప్పుడు వాళ్ళని కూడా పిలవాల్సి ఉండే. వాళ్ళు ఏమన్నా వ్యతిరేకిస్తానులా? బ్లాంక్ చెక్ ఇచ్చారు, మోడీ గారు తీసుకునే ఏ చర్యనైనా మేము సమర్థిస్తాం, అఖిలపక్షంలో నిర్ణయం అయ్యే ఏ అంశాన్నైనా మేము సమర్థిస్తామని చెప్పారు. ఉమ్. అంటే పిలవాల్సి ఉండే మర్యాద కోసం. కొన్ని రూల్స్ అప్పుడప్పుడు ఎట్లయితే ఓవైసీ కోసం ఎగ్జామ్ట్ చేశారో బీఆర్ఎస్ కోసం కూడా చేయాల్సి ఉండే. ఇప్పటికైనా అమ్మ, రేపు రాజ్యసభకి ఏమన్నా, ఇప్పుడు సురేష్ రెడ్డి గారిది అయిపోతున్నది, ఉమ్. అట్లాంటి అవకాశం వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఖచ్చితంగా రాజ్యసభ ద్వారానైనా
జాతీయ స్థాయికి వెళ్ళాలి. ఈ రోజు తిట్లు తినుకుంటా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఉండాల్సిన అవసరం లేదు కేసీఆర్ గారికి. ఇప్పుడు అలాంటి అనౌన్స్‌మెంట్ కానీ కనీసం అలాంటి ఆలోచన ఏదైనా చేస్తున్నారా? నేను మళ్ళీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలి. ఢిల్లీకి ఆయనే వెళ్ళాలి. కాదు ఎందుకో చక్రం తిప్పకపోయినా పర్లేదు. అందరిని వాయిస్ ఏకం ఉండాలి చేయకపోతే కదా, ఆ! వాయిస్ ఉండాలి కదా. అటువంటిదేం కనబడతలేదు. మెదక్లోనే ఆయనే మన సిద్దిపేట నుంచే వెంకటరామరెడ్డి బదులు ఆయనే ఉంటే కనుక అవకాశం వచ్చేది. హ్మ్. ఇప్పటికైనా రాజ్యసభ పోవడం మంచిదని నాలాంటి వాడి అభిప్రాయం. రెండవది ఇప్పుడు సభలో చాలామంది చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే టీఆర్ఎస్‌కు కలిగే ప్రయోజనం ఏంది అనే దాని మీద మాట్లాడదాం. సరే నేనైతే టీఆర్ఎస్ అనే చెప్తుంటా. అది బీఆర్ఎస్ అయినా కూడా ఎప్పుడు కూడా నాకు మీ మీరు ఆ వ్యవస్థాపక దాంట్లో మెంబర్‌గా ఉన్నారు. బీఆర్ఎస్ దాంట్లో మీ ప్రాతినిధ్యం పెద్దగా లేదు జీరో కాబట్టి. జీరో. అయితే టీఆర్ఎస్, బీఆర్ఎస్ అయినా ఇవాళ ఈ సభ వాళ్ళకి చాలా అవసరం. హ్మ్. ఎందుకు అవసరము అనంటే పార్లమెంట్ ఎలక్షన్‌లో 0 అయింది. ఓట్ల శాతం కూడా 15 పడిపోయింది. పర్ఫార్మెన్స్ కూడా బాలేదు అస్సలు. హ్మ్. కాబట్టి పార్టీ లేదిగా కేసీఆర్‌దేం నడవదు. రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఇంకా తుడిచి పెడతాను, అడుగుజాడలు దుడిపేస్తాను. అసలు కేసీఆర్ అనేవాడికి ఇంకా భవిష్యత్తు లేదు. హ్మ్. ఇట్లాంటి మాటలు చాలా విన్నాం మనం. బట్ అది తప్పు అనేది ఈ సమాజానికి ఒక సందేశం ఈ సభ హ్మ్. ద్వారా ఇవ్వబోతున్నారు. ఒకటి జన ప్రదర్శన. నేను ఖచ్చితంగా నమ్ముతున్నా గతంలో పెద్ద బహిరంగ సభలన్నీ నేను చూశాను హ్మ్. 25 సంవత్సరాల్లో. అన్నిటికంటే ఇది గొప్పగా ఉంటుందని నేను నమ్ముతున్నా. ఆ ఏర్పాట్లు కూడా అట్లాగే ఉన్నాయి. ఓకే. రెండవది ఏంటంటే ఎప్పుడు ఎండలనే జరిగేది. ఏప్రిల్ 27 ఏప్రిల్ ఎప్పుడు 27 అంటే ఎండాకాలమే. హ్మ్. ఎండాకాలమే కదా ఏప్రిల్ 27. కాకపోతే డే ఎర్లీగా స్టార్ట్ అయ్యేది. నైట్ వరకు కంటిన్యూ అయ్యేది. ఆ! రేపు మాత్రం అలా ఉండదు. ఆ! రేపు 6:00 స్టార్ట్ అవుతది. 8:00 కల్లా ఎవరు మాట్లాడరమ్మా. హ్మ్. కళాకారులు పాటలు పాడతారు. ఆయన వచ్చే ముందు ఆ జిల్లా వరంగల్ జిల్లాలో పెడుతున్నాం కాబట్టి జిల్లా అధ్యక్షులు ఎవరైనా ఉంటే ఆయన ఒక్కడు మాట్లాడతాడు. ఆయనను పిలుస్తాడు. 2 నిమిషాలు మాట్లాడి ఆయనను పిలుస్తాడు. హ్మ్. ఆయనకు మైక్ ఇచ్చేస్తారు. కాబట్టి ఇంకెవరు మాట్లాడరు. మూడో వ్యక్తి మాట్లాడడు. 2, 3 గంటల నుంచి రసమయి బాలకిషన్ టీం అంతా పాటలు పాడుతూ ఉంటుంది. మళ్ళొకసారి ఎండ దెబ్బ గురించి వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళ ఆలోచనలను పాటల దిక్కు మలుపుకుంటాడు హ్మ్. కొంతవరకు. బట్ జనమైతే వస్తారు. 4 వరకు, 5 వరకు పలచగా ఉన్నా కూడా 6 వరకు మొత్తం 1200 ఎకరాలు నిండిపోతుంది. ఏం అనుమానం లేదు. 10 లక్షల కంటే ఎక్కువే వస్తారు తప్ప తక్కువ రారు. హ్మ్. ఇది కౌంట్. 10 లక్షలు వస్తే దాన్ని 25 లక్షలని కూడా చెప్పొచ్చు. హ్మ్. ఏముండదు దానికి. కాబట్టి రేపు సభ బాగా సక్సెస్ అవుతుంది. ఒక ఇతర పార్టీలకు ఒక మెసేజ్ కూడా పోతుంది. గోడ దునకాలనుకున్న వాళ్ళు ఇటు దిక్కే దునుకుతారు. ఇక అటు దునకరు. హ్మ్. గోడ మీద ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇటు దునుకుతారు. తర్వాత అటు పోయిన వాళ్ళు కూడా హ్మ్. ఇంకా లాభం లేదు. మన భవిష్యత్తు టీఆర్ఎస్తోనే ఉంటే బాగుంటుందని చెప్పి కృష్ణమోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టు నేను ఇక్కడనే ఉన్నా, నేను అక్కడ లేను అని చెప్పుకుంటారు. హ్మ్. పార్లమెంట్లో కూడా రిటర్న్గా అక్కడ సుప్రీంకోర్టులో కూడా రిటర్న్గా ఇస్తారు. మేము టీఆర్ఎస్లోనే ఉన్నాము. హ్మ్. కాబట్టి మా 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 మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు అని. సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయమ్మా. కాబట్టి ఇది ఈ టైంలో టీఆర్ఎస్కు ఈ బల ప్రదర్శన అవసరం. ఓకే. ఇక కేసీఆర్ గారు మీడియా దాదాపు 1 ఇయర్ నుంచి మీడియాలో లేరు. వారు వాళ్ళ చాలా విషయాలు చెప్పాల్సినవి ఉన్నాయి. హ్మ్. వారి ఉపన్యాసం కూడా ఫస్ట్ వరంగల్ రుద్రమదేవికి, కాళోజీకి, జయశంకర్కు వీళ్ళందరితో మొదలవుతుంది అది. మొదలైన తర్వాత ఈ ఫెయిల్యూర్స్ దీని గురించి చెప్పడానికి ముందు ఏం చేస్తారంటే గతంలో తెలంగాణ ఎట్లుండే సమైక్య రాష్ట్రంలో ఎండిన పొలాలు, తర్వాత నీళ్ళు లేకపోవడం, అవును. పంటలు ఎండిపోవడం, ఆత్మహత్యలు రైతులై, వాటి గురించి మాట్లాడితే నక్సలైట్ని చంపేయడం, ఎన్కౌంటర్స్, రక్తసిక్తమైన తెలంగాణ ఇదంతా. అంతకంటే ముందు భూస్వామ్య తెలంగాణ రాచరిక పాలనలో ఎట్లా మగ్గిపోయింది, హ్మ్. ఇవి చెప్పుకుంటూ వచ్చేసి ఏం చేస్తాడంటే ఇప్పుడున్న పరిస్థితిలోకి ల్యాండ్ అవుతాడు. నేను ఇంత చక్కగా చేశాను, ఇన్ని పథకాలు పెట్టాను, మీరు ఆశపడ్డారు 15,000కు, ఆ 10,000 కూడా వస్తలేవు రైతు బంధు. హ్మ్. రుణమాఫీకి ఆశపడ్డారు, నేను చేయగలిగిన అందరికీ, వీళ్ళు చేయలేకపోయినలు. ఇక అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్క పథకం ఎట్లా వైఫల్యం చెందింది, ఆశ పెట్టి ఎట్లా మోసం చేశాడు రేవంత్ రెడ్డి. అయితే కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి ఇక ముందు జరగకుండా చూడాలి. శ్రీరామ రక్ష టీఆర్ఎస్ఏ. నేను లేకపోతే ఆ కాళేశ్వరం మళ్ళా రాదు, ఆ మేడిగడ్డ గట్టరు, ఇట్లాంటివన్నీ వస్తాయి. బహిరంగ సభలో ఆ, కేసీఆర్ మాట్లాడాలి, ఆయన బయటికి రావాలి అనైతే ఎంతగా ఎక్స్‌పెక్ట్ చేశారో, ఉమ్. వస్తారు, మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత కేసీఆర్ అదే ఊపుని కంటిన్యూ చేస్తారా? మళ్ళీ ప్రజల్లో కలుస్తూ ఉంటారా? తిరుగుతారా? రెగ్యులర్‌గా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారా? టచ్‌లో ఉంటారా? ఇలాంటివన్నీ కూడా కార్యకర్తలు ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు కదా! ఏప్రిల్ 27 ఆ రోజు బహిరంగ సభ. మాట్లాడారు, వెళ్ళిపోయారు, మళ్ళీ ఫార్మ్ హౌస్‌కు పరిమితమయ్యారు. దీన్ని యాక్సెప్ట్ చేయరు కదా మళ్ళీ. నాకు తెలిసి ఇంత ముందులాగా ఉండడమ్మా ఆయన.
ఖచ్చితంగా జిల్లాల పర్యటనలు పెట్టుకుంటాడు. ఉమ్, అసెంబ్లీలో కూర్చోకపోవచ్చు, అవసరం కూడా లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఓకే. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుని ఉన్నా కూడా ఆ హాజరు కోసం అప్పుడప్పుడు వచ్చి సంతకాలు పెట్టి పోతాడు తప్ప అక్కడేం కూర్చోడు. ఉమ్, అక్కడంతా నడిపించేది కేటీఆర్ గారు, ఇతర ఎమ్మెల్యేలే ఉంటారు. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఏంటంటే ప్రజల మధ్య ఆయన పోవడానికి కొన్ని అవకాశాలు క్రియేట్ చేసుకుంటాడు. క్రియేట్ చేసుకొని పోయినప్పుడు అక్కడ నాయకులను కలుస్తాడు, అక్కడ ప్రజలను కలుస్తాడు, తన మీద ఉన్న అపవాదం తొలగించుకుంటాడు. అయితే తన ఫామ్ హౌస్ని ఇక మనం ఫామ్ హౌస్ అనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఇల్లే అది. ఉమ్, ఇప్పుడు ఆయన వేరే ఇల్లు లేదు. నందినగర్లో ఉన్న చిన్న ఇల్లు, చిన్న సందు, సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉంటాయి ఆడ. ఉమ్, ఆ ఇంటికి ఎవరైనా వచ్చినా కూర్చోబెట్టే పరిస్థితి ఉండదు. కేటీఆర్ గారు ఎవరు తన అవసరమైన వాళ్ళని కాసేపు పిలుచుకొని మాట్లాడుతుంటాడు. కాబట్టి ఆయన విశాలమైన స్థలము ఆ ఇల్లే. ఉమ్. ఇంకా అది కూడా సిటీ కలిసిపోతూ ఉంది. ఇప్పుడు అది ఏ పాడు దూరంలో ఉంది. ఎక్స్పాండ్ అయిపోయింది గంట గంట సేపట్లో ఆయన సికింద్రాబాద్కు బంజారాహిల్స్ రాగలుగుతాడు, గంట గంట బావుల్లో. కాబట్టి అదే ఇక ఆయన ఫామ్ హౌస్ అయినా అదే. ఇంకోటి ఏంటంటే మానసికంగా ఒత్తిడి ఉన్న వాళ్ళకి ఎవరికైనా Hmm. కొంత ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండాలి. సిటీలో అటువంటి పరిస్థితి ఉండదు. ఎక్కడ చూసినా కూడా పంటలు, చెట్లు, అక్కడ పశువులు, తర్వాత మనుషులు, ఫామ్లో పనిచేసే వాళ్ళు, ఇదంతా కూడా ఒక మనిషికి ఆహ్లాదాన్ని ఇచ్చేది. Hmm. రెండవది ఆయనకి ఇష్టమైన ప్రొఫెషన్ అది. కాబట్టి ఆయన అక్కడ ఉండడమే శ్రేయస్కరం ఆయన ఆరోగ్యానికైనా. ఒక మంచి డిసిషన్ తీసుకోవాలంటే కూడా, మైండ్ బ్యాలెన్స్ ఉండాలంటే కూడా అది అవసరం అన్నట్టు. ఆ రకమైన పరిస్థితులు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఫామ్ హౌస్లో ఉంటాడని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతిపక్ష నాయకుడైనా, ముఖ్యమంత్రి అయినా ఎక్కడున్నా వాళ్ళ బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఉమ్. ఆయన బయటికి రాకపోయినా వీళ్ళతో నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రశాంతత, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, వీటన్నిటితో పాటుగా కేసీఆర్ రెజ్యూనేట్ అయ్యారా లేదా అనేది కూడా వస్తుంది కదా. Yes. సో అలాంటి కేసీఆర్, గతంలో కనిపించినటువంటి కేసీఆర్ మళ్ళీ కనిపించబోతున్నారా? యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసేది ఇదే కదా. అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. సరే, నాయకుల కంటే ఆయన అప్పుడప్పుడు కలుస్తాడు, మాట్లాడతాడు. కానీ ప్రజల్లో కొన్ని సందేహాలు ఉంటాయి. ఉమ్, అప్పట్లానే ఉన్నాడా ఆయన? ఆరోగ్యం బాగుందా? వీళ్ళందరూ అంటున్నట్టు టీఆర్ఎస్ లేదా? ఉమ్, ఆయన ముఖంలో ఆ సంతోషం ఉందా? ఇవన్నీ ప్రజల్లో ఉంటాయి. వాటికి సమాధానంగా రేపు ఆయన స్టేజ్ మీదకి వచ్చి ఆయన ఎంత ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు, ఆయన లోపల ఎంత ఎమోషన్ ఉంది, పంచులు వస్తాయా అని కూడా మీరు వెళ్తున్నారా? నాకు వచ్చిందమ్మా పాస్. మొన్న మీతో మాట్లాడేటప్పుడు వాళ్ళు రాలేదన్నారు. నేనేమన్నా అంటే నేను చెప్పాను, ఏమో ఇప్పుడు మేము గుర్తుంటామో లేదో, ఎందుకంటే ఉద్యమ కాలం నాటి వాళ్ళం కదా, ఉమ్, ఈ బీఆర్ఎస్ పెట్టినాడు కూడా మమ్మల్ని విలువలేదని కూడా చెప్పాను నేను. అవును. బట్ వాళ్ళే ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మాజీ రాజ్యసభ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన నాకు రాత్రి ఫోన్ చేశారు. పాస్ కూడా నా చేతికి వచ్చింది, కార్ పాస్తో సహా వచ్చింది. ఉమ్, నాకు ఎటువంటి ఆక్షేపణ లేదు. ఒక అబ్జర్వర్గా నేను ఆ సభలో ఉంటాను. నేను అడిగా, మరి నేను పార్టీ ఫ్రేమ్లో లేను కదా, మీరు నేను డాష్ మీద రావచ్చా అని అడిగా. ఉమ్, అంటే తెలంగాణ తెచ్చిన వ్యక్తులుగా మిమ్మల్ని మేము గౌరవించుకుంటాము. మొదటి నుంచి ఓకే. ఆ వాదంతో ఉండి తీసుకురావడంలో మీరు పార్టీ ఆవిర్భావంలో ఉన్నారు కాబట్టి చాలా కాలం దానికోసం పనిచేస్తున్నారు, ఇప్పటికి పనిచేస్తున్నారు. కాబట్టి పార్టీలో ఉన్న వాళ్ళే కాదు కదా, మీలాంటి వాళ్ళు కూడా మాకు అవసరము అని చెప్పి ఉమ్, ఆయన చెప్పారు. కాబట్టి నాకు ఎటువంటి ఇది లేదు, నేను ఖచ్చితంగా వెళ్తాను. కేసీఆర్ గారిని కూడా డాష్ మీద కలుస్తాను. ఉమ్. యా. సో సామాన్య కార్యకర్తలు, టీఆర్ఎస్లో ముందు నుంచి ఉన్న వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో కేసీఆర్ నుంచి, అదే మీరు కూడా కోరుకుంటున్నారు కదా. నేను ఒకటి చెప్పనా అమ్మ, ఆ. కేసీఆర్ గారి ఊపిరి ఉన్నంత వరకు కూడా ఆయనకి ఈక్వల్గా ఉండే ఒక ముఖ్యమంత్రిని మనం చూడలేము. ఓకే. ఈజ్ ఎ క్రియేటర్. పడి లేచిన కడలి తరంగం ఆయనే. ఉమ్, ఒక కవి అంటాడు కదా, పడ్డందుకు కాదు నా అభినందన, లేచినందుకు. లేచినందుకు అని. అవును. ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో మేమంతా ఎమ్మడే ఉన్నాం కదా. ఆయనకున్న ప్రేమ కానీ, మమకారం కానీ ప్రజల పట్ల, ఈ ప్రాంతం పట్ల, ఆయన అసంపూర్తిగా వదిలేసిన లక్ష్యాలు పూర్తి కావాలన్నా కూడా ఆయనే ఉండాలి. మళ్ళీ ఒకసారి ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చాడనుకోండి, ఖచ్చితంగా ఆకాంక్షలు ఏవైతే ఇప్పుడు పూర్తిగా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదని చెప్పి విమర్శలు వస్తున్నాయో వాటికి ఖచ్చితంగా ఆయన పరిష్కారం చేయగలుగుతాడు. ఇంకోటి ఆయనతో ఈ 25 ఏళ్ళ స్నేహం ఏదైతే ఉన్నదో, అందరికి 25, నాకు 26 ఏళ్ళు, అంతకంటే ఒక సంవత్సరం ముందు నుంచి ఆయనతో ఉన్నాం కదా. ఖచ్చితంగా ఆయనకు ఆల్టర్నేటివ్ ఎవరు లేరు. ఆయన ఆధ్వర్యంలోనే తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని కోరుకుంటాం. కాబట్టి డెఫినెట్గా ఆయన మళ్ళీ వస్తాడు. కాకపోతే ఛాలెంజెస్ అయితే ఉన్నాయమ్మా, వాళ్ళు వాటిని సీరియస్గా తీసుకోవట్లేదు. ఛాలెంజెస్ రెండు వైపుల నుంచి ఉంటాయి. ఒకటి, ప్రజల లోపల 2 సార్లు ఈయనకి వేసినాం, ఓసారి కాంగ్రెస్కి వేసినాం, ఇంకోసారి బీజేపీకి వేద్దాం అనే ఆలోచనలు ఉంటాయి. రెండవది, బీజేపీ బీసీల ఆర్గనైజేషన్స్ అన్నింటినీ కూడా తమ వైపు తిప్పుకుంటున్నాయి. మందకృష్ణ గారిని ఎట్లయితే మీకు ఎంఆర్పిఎస్ మేమే చేస్తాం రిజర్వేషన్ అని చెప్పి
పరేడ్ గ్రౌండ్లో పెద్ద మీటింగ్ పెట్టి ఆయన భుజం తట్టాడు కదా. అవును. అట్లా బీసీ సంఘాల నాయకులను కూడా వాళ్ళ దిక్కు పెట్టుకుంటున్నారు. ఆర్ కృష్ణ అయితే నేరుగా జాయిన్ అయిపోయాడు. ఆయన రాజ్యసభ సభ్యులు రిజైన్ చేశాడు, మళ్ళీ బీజేపీ నుంచి ఎలక్ట్ అయ్యాడు. కాబట్టి బీసీలను కూడగట్టుకొని ఈటెల రాజేందర్ను ఇంకొక మున్నూరు కాపు వ్యక్తినో వాళ్ళు అధ్యక్షుని చేయబోతున్నారు. కాబట్టి బలమైన పార్టీగా ఎదగబోతున్నది బీజేపీ. దానికి ఎవరైనా టీఆర్ఎస్ నుంచి తోడయ్యారనుకోండి, ఇంకా అసలు తిరిగే ఉండదు వాళ్ళకు. అదే ఊహాగానాలు వస్తున్నాయి. ఎందుకంటే చాలాసార్లు మోడీ గారు టీఆర్ఎస్లో ఉన్న మరికొందరు అగ్రనాయకులను ఆయన ఫస్ట్ టర్మ్ నుంచి కూడా గాలాలు వేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి టీఆర్ఎస్ ఒక అగ్రనేతగా కేసీఆర్ గారు కానీ, దాని వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు కానీ ఎవరిని కూడా పక్కకు పెట్టద్దు. అందరినీ చేయాలి. ఎందుకంటే అది ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం. కాబట్టి వాస్తవంగా లాస్ట్ 10 years చరిత్ర చూస్తే ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తానని చెప్పి ప్రతిపక్షాన్ని పెంచిందే కేసీఆర్ గారు. అంటే ఒకటి ఉంటుందమ్మా, లా ఆఫ్ అట్రాక్షన్ అని ఉంటుంది, ఎన్నోసార్లు చెప్పాను. మనము ఎవరైతే వీడేమైనా చేస్తాడేమో అని మనసులో అనుకుంటే మనమే వైబ్రేషన్ పంపి వాడు ఏదో చేసేటట్టు తయారు చేస్తున్నాం. మనం వీడితో ప్రమాదం ఉంటుందేమో అంటే అప్పటిదాకా మనకు ఉండదు, ప్రమాదం ఏదో చేయాలి ఆలోచన ఉండదు ఈ వైబ్రేషన్స్తోని. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళిద్దరు చదువుకోవాలి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా డేంజర్ అమ్మా. అది నెగిటివ్ కావచ్చు. మనం ప్రమాదం జరుగుద్దేమో అంటే జరుగుతుంది, ప్రమాదం జరగొద్దు అనుకుంటే జరగదు. కాబట్టి వాళ్ళు కొంతమందిని పక్క పెట్టాలనుకున్నా, కొంతమంది పట్ల వాళ్లకు ఏదన్నా ఒక అవిశ్వాసమో ఇట్లాంటి అపనమ్మకమో ఉన్నా కూడా కలుపుకొని ముందుకు పోతే ఇందులో చీలిక రాదు. రెండవది బీసీలను కూడా వాళ్ళకు ఎజెండా ఇవ్వాలి. ఇది సందర్భం కాదు ఈ సభ, కానీ రాబోయే రోజుల్లో చెప్పాల్సిన అవసరం. గతంలో 2003లో బీసీ ఎజెండా, ఎస్సీ ఎజెండా, ఎస్సీ ఎస్టీల ఎజెండా, దళిత ఎజెండా, ఆ సంబంధిత కులాలలో ఉన్న మేధావులను వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి ఇద్దరు పాలసీలు తయారు చేశారు. సో ఇప్పుడు అవసరం ఉంది. ఇప్పుడు అన్ని కులాలకు వాళ్ళ మేమెంతో మాకంతా అనే ఒక నినాదం ఉంది కదా. ఆ నినాదం ప్రకారంగా మేము ఏమిస్తాం? కేవలం స్కాలర్షిప్లు లేకుంటే ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి ఆటోలు కొనిస్తాం, షాపులు పెడితే ఇది కాదు వాళ్ళు కోరుకుంటున్నది. ఎవరికి వాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. మాలాంటి వాళ్ళని కూర్చోబెట్టుకుంటే చాలా విషయాలు చెప్తాం. ఎజెండా ఎట్లుండాలి, దళిత ఎజెండా ఎట్లుండాలి, బీసీ ఎజెండా ఎట్లుండాలి. ఎందుకంటే గ్రౌండ్ నుంచి అందరితో సంబంధాలు ఉన్న వ్యక్తులుగా వాళ్ళు ఏం కోరుకుంటున్నారో మాకు తెలుస్తుంది. వాళ్ళు ఆయన దగ్గర పోలేరు, చెప్పలేరు. మధ్యలో ఉన్న వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు పట్టించుకోరు. టికెట్ ఇస్తే చాలు మేము గెలుస్తాం అనుకుంటారు, లేకుంటే మా దగ్గర నోట్లోనే మేము గెలుస్తామని అనుకుంటారు. కానీ ఆ కన్సర్న్ ఉద్యమంలో పాల్గొన్న నాకు ఉంటుంది, నిరంజన్ రెడ్డికి ఉంటుంది, కేటీఆర్కి ఉంటుంది, కవితకు ఉంటుంది, జగదీశ్వర్ రెడ్డికి ఉంటుంది. ఆ పార్టీలో మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న వాళ్ళకు బాల్క సుమన్కి ఉంటుంది, దాదర్ కిషోర్కి ఉంటుంది. ఆ మమకారం, ఆ ప్రేమ, ఆ ఉద్యమంతో మాతో పాటు కలిసి వచ్చిన వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మాలాంటి వాళ్ళను కూర్చోబెట్టుకొని తెలంగాణకి ఇంకేం చేయాలి, ఎందుకు అసంతృప్తి ఉంది హరగోపాల్ గారికి, కోదండరామ్ గారికి, వీళ్ళందరికీ ఎందుకు అసంతృప్తి ఉంది? మొన్న మీటింగ్లో చెప్పారు మా ఆకాంక్షలు నెరవేరలేదు అని. ఎందుకు నెరవేరలేదు? బి నరసింహారావు గారు గర్వించదగ్గ బిడ్డ తెలంగాణకు. ఆయన ఎందుకు ప్రజాస్వామ్యం లేదన్నాడు 9.5 yearsలో. ఎన్కౌంటర్స్ లేవు, ఒకటే ఎన్కౌంటర్, అది కూడా కేసీఆర్ భారతదేశంలో లేనప్పుడు జరిగింది, వచ్చినాక ఆపేశాడు. మరి 9 ఏళ్ళు ఒక్క ఎన్కౌంటర్, బూడక ఎన్కౌంటర్ లేదు, రియల్ ఎన్కౌంటర్ లేదు. మరి ఎందుకు ప్రజాస్వామ్యం లేదన్నాడు ఆయనే. ఇట్లాంటివన్నీ కూడా చర్చించి ఒక అద్భుతమైన పాలనను అందించాలని అనుకుంటాం. అయితే బీజేపీ నుంచి వచ్చే ప్రమాదాన్ని నివారించాలంటే ఈ ఎజెండాలన్నీ ఓ సంవత్సరం లోపు తయారు కావాలి, అందరికీ అందాలి. మేము సిద్ధమని ప్రకటించాలి. ఇప్పుడు ఒక చూచాయగా దానికి సంబంధించిన ఒక ప్రకటన ఖచ్చితంగా ఆయన స్పీచ్లో రావాలి. ఎవరికి వాళ్లకు మేమెంతో మాకంతా అనే బీసీలలో ఒక ఆవేదన ఉంది, కులగణన సరిగా జరగలేదు, మేమున్నాం, మేము మళ్ళీ వచ్చినప్పుడు తప్పకుండా లోటుపాట్లను సవరించుకుంటాం, మంచి పాలన, సుపరిపాలనను మీకు అందిస్తామనే ఒక సందేశాన్ని మాత్రం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.